బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్గూడ నుంచి జూబ్లీహిల్స్లో తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తర్వాత ఆటోలో బయలుదేరి తెలంగాణ భవన్ చేరుకున్నారు. భద్రతా సిబ్బంది సైతం ఆయన ఆటోలోనే అనుకరించారు. అదే సమయంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. యూసుఫ్గూడలో ఎక్కిరు. ఫంక్షన్ హాల్ ఏదో మీటింగ్ అయినట్టుంది. అక్కడ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి నన్ను పిలిచి ఆపిరు. ఆటో అంటే ఆగాను. ఆగిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగిండు. నాచారం నుంచి ప్యాసింజర్ తీసుకొచ్చిన సార్, ఇక్కడ దింపానని చెప్పాను. దాని తర్వాత నన్ను తెలంగాణ భవన్ లో డ్రాప్ చేస్తామని అడిగారు. చేస్తాను సార్, అదే నాకు సంతోషం అని చెప్పాను. ఆటోలో కూర్చురు. తర్వాత అడిగారు మీ విలేజ్ ప్రాపర్ ఎక్కడ అంటే చెప్పాను. ఆలేరు కాన్స్టిట్యున్సీ అమ్మనబోలు మా గ్రామం అని చెప్పాను. ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ కంటే 25 సంవత్సరాలు అవుతుంది సార్ అని చెప్పాను. దాని తర్వాత మీకు ఏమవుతుందంటే ఉచిత బస్సు వల్ల మహిళలు బస్సులో ఎక్కడం వల్ల ఆటోలో ఎవరు ఎక్కట్లేదు సార్. చాలా ఇబ్బందులు అవుతుంది. మా ప్రాబ్లంలు ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. దానివల్ల మా ఆటో గిరాకీలే వస్తలేవు. రోజు 200, 300, 500 వరకే చేసుకుంటున్నాం. ఒకప్పుడు 2000 చేసుకునే వాళ్ళం. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పాను. సార్ మన కేసీఆర్ సార్ పెద్ద సార్ కూడా చెప్పండి సార్ మా సమస్య, సార్ కూడా చెప్పండి అని చెప్తే సరే చెప్తా అని చెప్పారు. మాట్లాడతా అని చెప్పారు. ఈ ఉచిత బస్సు వల్ల మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎవరు ఎక్కట్లేదు, దానివల్లనే ఇబ్బందులు అవుతున్నాయి. ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు పెద్ద సార్ కేసీఆర్ సార్ కూడా చెప్పండి సార్ అంటే సార్ రోజు చూస్తూనే ఉన్నారు టీవీలలో, మేము కూడా చెప్తూనే ఉన్నాము. త్వరలో వస్తారు, రాగానే మీ గురించి మాట్లాడతారు. ఫస్ట్ మీ సమస్యనే మాట్లాడతారు సారు. మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేపిస్తారు. మేమందరం ఉన్నాము. మీరు కొంతమంది చనిపోతున్నారు డ్రైవర్లు, ఎవరు చనిపోవద్దు. మీకు తెలిసిన డ్రైవర్లు అందరికీ చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పు. మీకు అందరికీ మేము సహాయం చేస్తాము. టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.